నెక్స్ట్ HCl hydrochloric acid, H2SO4 sulfuric acid, CH3COOH acetic acid are some acids. Which of the following is not true for the above acids? ఈ యాసిడ్స్కి సంబంధించి ట్రూ కాని స్టేట్మెంట్ ఏమంటున్నాడు? ఆల్ ప్రొడ్యూసెస్ H ప్లస్ అయాన్స్ ఇన్ వాటర్. మనము యాసిడ్ అన్నామంటేనే అది వాటర్లో H ప్లస్ అయాన్స్ని ఇవ్వాలి. యాసిడ్ అన్నామంటేనే వాటర్లో ఏమి ఇవ్వాలి? H ప్లస్ అయాన్స్ని ఇవ్వాలి. H ప్లస్ అయాన్స్ని ఇవ్వాలి. కాబట్టి అన్నీ కూడా H ప్లస్ అయాన్స్ ఇస్తాయి. సో ఆల్ టర్న్స్ బ్లూ లిట్మస్ టు రెడ్. యాసిడ్ అన్నామంటేనే అది బ్రాన్ని సాటిస్ఫై చేయాలి. బ్లూ టు రెడ్ యాసిడ్. బ్లూ టు రెడ్ ఏంటిదిరా? యాసిడ్. కాబట్టి ఇది కూడా కరెక్టే. pH ఆఫ్ ద కాంపౌండ్స్ ఈజ్ లెస్ దాన్ 7. అది యాసిడ్ అన్నామంటేనే కంపల్సరీ pH వాల్యూ 7 కంటే తక్కువగా ఉండాలి. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ వన్, ఆల్ ఆర్ స్ట్రాంగ్ యాసిడ్స్. దిస్ ఈజ్ రాంగ్. మీకు ఏం చెప్పినాను? ఈ వీక్ యాసిడ్ ఏదని గుర్తుపెట్టుకోవాలనుకున్నాను చెప్పినాను. కార్బన్ ఉన్న యాసిడ్స్ ఏవైతే ఉంటాయో అవి వీక్ యాసిడ్స్. కార్బన్ ఉన్న యాసిడ్స్ వీక్ యాసిడ్స్. అన్ని స్ట్రాంగ్ అన్నాడు కాబట్టి ఇది వీక్ యాసిడ్, ఇది వీక్ యాసిడ్, ఇవి రెండు స్ట్రాంగ్. కాబట్టి దిస్ ఈజ్ రాంగ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ 192 క్వశ్చన్. ద కాంపౌండ్ ఎక్స్ ప్రజెంట్ ఇన్ యాంటాసిడ్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? ఒక ఎక్స్ అనే కాంపౌండ్ యాంటాసిడ్లో ఉందంట. యాంటాసిడ్లో ఉందట. ఆ యాంటాసిడ్లో ఉన్న కాంపౌండ్ ఏంటి అని అడుగుతున్నాడు. యాంటాసిడ్. యాంటాసిడ్ అంటే యాసిడ్కి అగైనెస్ట్గా వర్క్ చేసేది యాంటాసిడ్. సో అసిడిటీ, మన కడుపు లోపల ఎక్కువగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అయితే, గ్యాస్ట్రిక్ జ్యూస్ ప్రొడ్యూస్ అయితే మనకు ఇండైజెషన్ అవుతుంది. దాన్నే మనం ఏమంటారు? అసిడిటీ అయింది అంటారు. ఈ అసిడిటీ అవుతే ఏమొస్తుంది? మనకు అసిడిటీ కనుక అయినట్టయితే యాంటాసిడ్ ట్యాబ్లెట్ని మనం యూజ్ చేయాలి. ఈ యాంటాసిడ్ ట్యాబ్లెట్లో ఉండేది ఏంటిది? బేస్ ఉంటుంది. ఆ ఉండే బేస్ ఏంటిది? మెగ్నీషియం హైడ్రాక్సైడ్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటారు. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఇది ఉంటుంది. దీనికి OH ఉందంటే కంపల్సరీ బేసిక్ నేచర్ ఉన్నది. ఓకేనా? బేసిక్ నేచర్ ఉన్నది. కలర్ ఆఫ్ మిథైల్ ఆరెంజ్ ఈజ్ ఎల్లో. మిథైల్ ఆరెంజ్కు బేస్ ఇచ్చే కలర్ ఏంటిదిరా? మిథైల్ ఆరెంజ్ యాసిడ్కి కనుక కలిపితే పింక్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ వస్తుంది. అదే మిథైల్ ఆరెంజ్ను బేసిక్ కనుక కలిపితే ఎల్లో కలర్ వస్తుంది, ఎల్లోయిష్ కలర్ వస్తుంది. కాబట్టి ఏ ఆన్సర్ కరెక్ట్? థర్డ్ ఆన్సర్ కూడా కరెక్టే. కాబట్టి అన్ని ఆన్సర్స్ కూడా కరెక్టే, ఆల్. నెక్స్ట్ క్వశ్చన్ 193 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్ అంటున్నాడు. ఓన్లీ సింథటిక్ ఇండికేటర్స్ ఆర్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద నేచర్ ఆఫ్ ద సొల్యూషన్. ఓన్లీ సింథటిక్ ఇండికేటర్స్ని మాత్రమే మనం యూజ్ చేస్తామా? సింథటిక్ ఇండికేటర్స్ని మాత్రమే యూజ్ చేస్తామా? లేదా అన్ని ఇండికేటర్స్ని మనం యూజ్ చేయడం జరుగుతుందా? మనము యూజ్ చేయడం జరుగుతుందా అనేది మనకు తెలిసి ఉండాలి. ఏ ఇండికేటర్స్ని మనం యూజ్ చేస్తాము? సింథటిక్ ఇండికేటర్స్ని యూజ్ చేస్తామా? లేదు, అన్ని రకాల ఇండికేటర్స్ని యూజ్ చేయవచ్చును. Indicators are strong acids or strong bases. Wrong. Indicators are what? Weak acids or weak bases. Indicators are weak acids or weak bases. So this is correct. Universal indicator gives the same color at different pH values. Wrong. So universal indicator will give different colors at different pH values. Different pH values. కాబట్టి ఇది కూడా రాంగే, అన్ని రాంగే. ఈ థర్డ్ ఒకటే కరెక్ట్. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. 194 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ ఈజ్ ఏ గ్యాసియస్ ప్రోడక్ట్ నాట్ ప్రొడ్యూస్డ్? గ్యాసియస్ ప్రోడక్ట్ రాందేంది అని అడుగుతున్నాడు. గ్యాసియస్ ప్రోడక్ట్ రాందేంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ది జింక్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏంటి? జింక్ మీద హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేస్తే ఏమొస్తుందో నాకు? జింక్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. సో హైడ్రోజన్ గ్యాస్ వచ్చింది ఇలా. జింక్ని NaOH వేయండి. జింక్ని NaOH వేస్తే నీకు ఏమొస్తుంది? Na2ZnO2 సోడియం జింకేట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. సోడియం జింకేట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా హైడ్రోజన్ గ్యాస్ వచ్చింది. నెక్స్ట్ థర్డ్ వన్, సోడియం బైకార్బోనేట్కి హైడ్రోక్లోరిక్ యాసిడ్ని కనుక యాడ్ చేస్తే నీకేమొస్తుంది? సోడియం క్లోరైడ్ వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, వాటర్ వేపర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా గ్యాస్ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ కాల్షియం ఆక్సైడ్కి వాటర్ని కనుక యాడ్ చేస్తే you will get calcium hydroxide. Calcium hydroxide, CaOH taken twice, calcium hydroxide వస్తుంది. CaOH taken twice, calcium hydroxide వస్తుంది. Calcium hydroxide is what? It is a base. It is a base. సో ఇది మనకు ఇక్కడ గ్యాస్ అనేది రాలేదు కాబట్టి ఈ ఆన్సర్ కరెక్ట్. ఇప్పుడు నేను రియాక్షన్స్ 4కి 4 రియాక్షన్స్ రాసిన కదా.
ఈ 4 రియాక్షన్స్ కూడా మీకు రావాలి, అట్లా మీరు నేర్చుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 195 క్వశ్చన్. 195 క్వశ్చన్ చూడండి. వెన్ ఎక్సెస్ ఆఫ్ HCl రియాక్ట్స్ విత్ CaCO3 ఇట్ గివ్స్ X. సో ఎక్సెస్ ఆఫ్ వాట్ HCl అనేది CaCO3 తోటి రియాక్ట్ అయితే ఒక X అనేది వచ్చిందట. X ఈజ్ పాస్డ్ త్రూ కాల్షియం హైడ్రాక్సైడ్. X అనేది కాల్షియం హైడ్రాక్సైడ్ గుండా కనుక పంపినట్టయితే Y అనేది ఫామ్ అయింది. అప్పుడు X అండ్ Y ఏంది అన్నాడు. సో చూద్దాం. ఫస్ట్ CaCO3 అన్నాడు. CaCO3కి HCl కలిపిండు. కలిపితే ఏమొస్తుందిరా నాకు? CaCl టు కాల్షియం క్లోరైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ వేపర్ వస్తుంది. ఓకేనా. వచ్చిన తర్వాత ఈ ఎక్స్ని దేని గుండా పాస్ చేసిండు? కాల్షియం హైడ్రాక్సైడ్ గుండా ఫామ్ చేసిండు. సో ఎక్స్ని గ్యాస్ ఇది ఒకటే వచ్చింది కాబట్టి ఈ గ్యాస్ని కనుక ఎక్స్ గుండా, ఇది ఎక్స్, దీన్ని కాల్షియం హైడ్రాక్సైడ్ గుండా కనుక పాస్ చేసినట్టయితే ఏం ఫామ్ అవుతుందిరా? కాల్షియం కార్బోనేట్ ఫామ్ అవుతుంది. కాల్షియం కార్బోనేట్ ఫామ్ అవుతుంది. కాబట్టి Y ఏంటిది? కాల్షియం కార్బోనేట్. ఎక్స్ ఏంటిది? కార్బన్ డైఆక్సైడ్. ఎక్స్ ఏంటిది? కార్బన్ డైఆక్సైడ్. ఎక్కడ ఉన్నదిరా ఇది? ఎక్కడ లేదు ఇందులో, రాంగ్ ఇచ్చినాడు. సో ఎక్స్ ఏంటిదిరా? ఎక్స్ ఈజ్ వాట్? కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. ఎక్స్ ఈజ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అండ్ Y ఈజ్ కాల్షియం కార్బోనేట్. కాల్షియం కార్బోనేట్. నెక్స్ట్ ఇక్కడ CO2 అని ఇచ్చిండు. ఇక్కడ ఒకటి కాల్షియం కార్బోనేట్ మేబీ కావచ్చు. నెక్స్ట్ 196th క్వశ్చన్. కన్సిడర్ దిస్ సీక్వెన్స్. CaCO3 గివ్స్ రైస్ టు CaO ప్లస్ CO2. ఇక్కడ CaO ప్లస్ CO2 ఉన్నది. CaO ప్లస్ CO2 ఉన్నది. ఇక్కడ CaO ప్లస్ ఏమొస్తుంది నాకు? CO2 వస్తుంది X ప్లేస్లో. CaO ప్లస్ H2O గివ్స్ రైస్ టు Y. అంటే CaO ప్లస్ H2O కనుక కలిపినట్టయితే నాకు ఏమొస్తుందిరా? కాల్షియం హైడ్రాక్సైడ్ వస్తుంది. X ప్లస్ Y ఈజ్ ఈక్వల్ టు Z. ఈ CaOH టేకన్ ట్వైస్కి ఏం కలపాలి? CO2 కలపాలి. ఇది Y, ఇది X. కలిపితే నాకు ఏమొచ్చింది? Z వచ్చింది. కాల్షియం కార్బోనేట్ ప్లస్ వాటర్ వేపర్ వస్తుంది. ఇప్పుడు అడిగింది ఏమడిగింది? X, Y, Z. X ఏంటిది? CO2. X CO2. Y ఏంటిది? కాల్షియం హైడ్రాక్సైడ్. ఇందులో ఉంది కాల్షియం హైడ్రాక్సైడ్. Z ఏంటిది? CaCO3. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 197 క్వశ్చన్. 197 క్వశ్చన్ చూడండి. వెన్ మెటల్ కార్బోనేట్స్ ఆర్ ట్రీటెడ్ విత్ యాసిడ్స్. మెటల్ కార్బోనేట్స్ యాసిడ్స్తో రియాక్షన్ అయితే ఒక గ్యాస్ వస్తుంది. కలర్లెస్ గ్యాస్ ఈజ్ రిలీజ్డ్. కంపల్సరీ మెటల్ కార్బోనేట్స్ అయినా బైకార్బోనేట్స్ అయినా యాసిడ్స్ తోటి రియాక్షన్ అయితే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తుంది. ఏ గ్యాస్ వస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రావడం జరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది రావడం జరుగుతుంది. ద aqueous solution of this gas produces which of the following colors with phenolphthalein. సో ఈ CO2 గ్యాస్ ఉన్నది. ఈ aqueous సొల్యూషన్ అంటే ఏంది? వాటర్ కలిసి ఉన్న సొల్యూషన్. కార్బన్ డైఆక్సైడ్ని వాటర్లో కనుక మిక్స్ చేసి కలిపినట్టయితే నీకు ఒక సొల్యూషన్ ఫామ్ అవుతుంది. అది కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. H2CO3. చూసిరా కార్బోనిక్ యాసిడ్ని ఎప్పుడన్నా చూసినారా? సోడా వాటరే కార్బోనిక్ యాసిడ్. సోడాని ఎట్లా తయారు చేస్తారు? కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని వాటర్లోకి పంపి హై ప్రెషర్ దగ్గర కరగబెడితే నీకు కార్బోనిక్ యాసిడ్ వస్తుంది. ఈ కార్బోనిక్ యాసిడ్ ఏం చేస్తుందట? ఫినాఫ్థలిన్ ఇండికేటర్ తోటి ఏ కలర్ ఇస్తుంది? అది యాసిడ్ కదా. సో ఇండికేటర్ యొక్క కలర్స్ ఏంటి? ఫినాఫ్థలిన్ ఇండికేటర్ యాసిడ్లో కలర్లెస్. బేస్లో ఏ కలర్ ఉంటుంది? పింక్ కలర్ ఉంటుంది. కాబట్టి ఇది యాసిడ్ కాబట్టి ఏ కలర్ ఇస్తుంది? కలర్లెస్. కలర్లెస్ ఏ విధమైన కలర్ను ఇవ్వదు. నెక్స్ట్ క్వశ్చన్ 198 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ న్యూట్రలైజేషన్ రియాక్షన్. న్యూట్రలైజేషన్ రియాక్షన్ అన్నాము అని అంటే మనకు 10th క్లాస్ బేసిక్ ప్రకారము యాసిడ్ బేస్ రియాక్ట్ అయితే సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ కావాలి. ఓకేనా. ఇది బేస్ యాసిడ్ బేస్ రియాక్ట్ అయింది, సాల్ట్ వాటర్ వచ్చింది కాబట్టి ఇది న్యూట్రలైజేషన్. ఇది CO2 అనేది నాన్ మెటల్ ఆక్సైడ్ యాసిడ్. ఇది నాన్ మెటల్ ఆక్సైడ్ కాబట్టి యాసిడ్ బేస్ రియాక్ట్ అయింది, సాల్ట్ అండ్ వాటర్ వచ్చింది కాబట్టి ఇది న్యూట్రలైజేషన్. CaO మెటల్ ఆక్సైడ్ కాబట్టి ఇది బేస్ యాసిడ్ రియాక్ట్ అయింది కాబట్టి అగైన్ సాల్ట్ అండ్ వాటర్ వచ్చింది కాబట్టి ఇది కూడా న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఇక్కడ H2 ప్లస్ O2 గివ్స్ రైస్ టు H2O వచ్చింది. ఇక్కడ సాల్ట్ రాలేదు కాబట్టి ఇది న్యూట్రలైజేషన్ రియాక్షన్ కాదు. ఈ మోర్ ఓవర్ ఇవి యాసిడ్ బేసెస్ కూడా కావు. 199 క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద యాక్షన్ ఆఫ్ డ్రై HCl గ్యాస్ అండ్ డ్రై లిట్మస్ పేపర్
డ్రై హెచ్సిఎల్ అంటే హెచ్సిఎల్ డ్రైగా ఉంది, ఇలా ఏమాత్రం తడి ఉన్నదా, తడి ఏమాత్రం లేదు. తడి లేకపోతే ఇది హెచ్ ప్లస్ సిఎల్ మైనస్ అయాన్స్ రావు. హెచ్ ప్లస్ సిఎల్ మైనస్ అయాన్స్ రాకపోతే హెచ్ ప్లస్ అయాన్సే రెస్పాన్సిబుల్ టు కలర్ చేంజ్ ద ఇండికేటర్స్. హెచ్ ప్లస్ అయాన్సే ఇండికేటర్స్ యొక్క కలర్ను చేంజ్ చేయడానికి రెస్పాన్సిబుల్ తీసుకుంటాయి. కాబట్టి తడి లేదు, తడి లేకపోతే ఇవి రావు, ఇవి రాకపోతే లిట్మస్ యొక్క కలర్ మారదు, లిట్మస్ యొక్క కలరు మారదు. అంటే కలర్ను మారుస్తుందా? ద యాక్షన్ ఆఫ్ డ్రై హెచ్సిఎల్ అండ్ డ్రై లిట్మస్ పేపర్ నో చేంజ్ ఇన్ కలర్. కలర్ యొక్క చేంజ్ను మార్చదు. నెక్స్ట్ 200 క్వశ్చన్. CH3COH is a weak acid. This is because ఈ CH3COH అనేది ఎందుకు వీక్ యాసిడ్ అంటున్నారు? ఆర్గానిక్ యాసిడ్స్ వీక్ యాసిడ్స్ ఉంటాయి, అంటే కార్బన్ ఉన్న యాసిడ్స్ వీక్ యాసిడ్స్ ఉంటాయి. ఎందుకు వీక్ యాసిడ్స్ అంటే ఈ యాసిడ్ కనుక మనకు ఒక యాసిడ్ స్ట్రాంగ్ వీక్ అని ఎప్పుడు చెప్తామంటే అది కంప్లీట్గా అయనైజ్ అవుతుందా లేదా పార్షియల్గా అయనైజ్ అవుతుందా చూడాలి. పార్షియల్ అయనైజేషన్ అయితే వీక్, కంప్లీట్ అయనైజేషన్ అయితే స్ట్రాంగ్. సో కాబట్టి ఇది పార్షియల్ అయనైజేషన్ అవుతుందంటే స్మాల్ నెంబర్ ఆఫ్ అయాన్స్ వస్తాయి, సొల్యూషన్లో స్మాల్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి పార్షియల్ డిసోసియేషన్ ఉంటుంది. పార్షియల్ డిసోసియేషన్ కనుక ఉన్నట్టయితే అది వీక్ యాసిడ్ అవుతుంది. ఏమవుతుంది? వీక్ యాసిడ్ అవుతుంది. సో దట్స్ వై థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్.